ఇవాళ పార్టీలో నాయకులు అంటే విజయసాయిరెడ్డి, మోపిదేవి, బేదం అస్తానరావు, ఎంపీలు అంటే నాకు గుర్తున్న పేర్లు ఈ మూడు, ఇంకేమైనా ఉంటే చెప్పండి. మరి రాజశేఖరు, పోతుల సునీత, పద్మశ్రీ, వెంకటరమణ, కళ్యాణ్ చక్రవర్తి, రామచంద్రయ్య. మరి రాజశేఖర్ ఓపెన్గా వాడు ప్రెస్ మీట్ పెట్టి గుంటూరులో ఎందుకు ఆయనకు అవమానం జరిగింది, ఏం జరిగింది అని. సో ఏంటి లైన్లో అంటే ఇంతకుముందు కొంతమంది వెళ్ళిపోయారు, శాంతిప్రసాద్ గారు, అవంతి శ్రీనివాసు, గ్రంథి శ్రీనివాస్, ఆళ్ళనాని, వీళ్ళందరూ ఒకటే లైన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ప్రధానంగా అండర్లైన్ పాయింట్ శాంతిప్రసాద్ గారు. సో ఈ నాయకులు వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళిపోతున్నారా, ఏమన్నా మీ వైపు నుంచి ఏమన్నా జరుగుతుందా, ఏమన్నా ఆపరేషన్లు ఏమైనా జరుగుతున్నాయా? ఋషి గారు, మీకు ప్యానల్ నా వాయిస్ వినపడుతుందండి. తెలుగుదేశం అధికార ప్రతినిధి సాహెబ్ గారికి, అనలిస్ట్ దుర్గా శ్రీరామ్ గారికి, మరి రాబోతున్న వైసీపీ అధికార ప్రతినిధికి నమస్కారం. జగన్ రెడ్డి అనే వ్యక్తికి అధికారం అనేది కోతి కొబ్బరి చెట్టుగా తయారైంది. నేను స్పష్టంగా చెప్తాను, ఇంకో మాట కూడా ఉండదు. అసలే కోతి ఆ పైన కళ్ళు దాగింది, ఇట్లా ఇంకా ఉంటాయి దానికి వివరణలు. కాకపోతే అంత లోతుకు నేను వెళ్ళదలుచుకోలేదు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, అధికార దాహంతో 2007లో అతను యువ నాయకుడిగా వచ్చి 2009లో ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ తరఫున తన తండ్రి ఉండటం వల్ల, తర్వాత తండ్రి మరణానంతరం కాంగ్రెస్ ఏ పార్టీ అయితే వాళ్ళ జీవితాన్ని ఇచ్చిందో, వాళ్ళ కుటుంబాన్ని నిలదొక్కునేలా చేసిందో రాజకీయాలు, ఆ కుటుంబానికి వెన్నుపోటు పొడిచి తను పార్టీ పెట్టలేదు. ఎవడో పెట్టిన పార్టీని కొనుక్కొని తర్వాత కబ్జా చేసుకొని తను విస్తరించుకున్నాయి. అతను మొదటి నుంచి కూడా విధ్వంసకాయ. 2014 ముందు రాష్ట్ర విభజన జరుగుతుంటే, అక్కడ తెలంగాణ ఉద్యమం తల్లకొల్లాలం అవుతుంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని పలు విధ్వంసాలకు గురి చేశాడు. పలు దుష్టాంతాలు కూడా ఉన్నాయి. ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించడం, ఎన్నికలు పోవటం, ఇట్లా చేసుకుంటూ వచ్చాడు. అయితే అప్పుడు అతనికి, మనకి ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, అది ఏంటంటే అది బూతు మాట కాదు, ఎవ్రీ డాగ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ డే అని. అంటే ప్రతి వాడికంటూ ఒక రోజు ఉంటుంది మనం తెలుగులో చెప్పుకోవాలి. అప్పట్లో జగన్ రెడ్డి టైం నడిచింది. 14లో అతను వాస్తవంగా రావాలి, గెలవాలి. కానీ పవన్ కళ్యాణ్ అనే ఫ్యాక్టర్ రావటం, జనసేన అనే పార్టీ పెడతాం, ఆయన అటు మోడీ గారికి సానుకూలంగా, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా తన మద్దతు ఇవ్వటంతో కేవలం 5 లక్షల మెజార్టీ ఓట్లతో, అంటే ఓవరాల్ గా స్టేట్ మొత్తం మీద అధికార మార్పిడి జరిగింది. జగన్ రెడ్డి అధికారంలో రాకుండా పోయారు. ఆ రోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు. సరే, తర్వాత 2019కి వచ్చేటప్పటికి ఇతను ఏ రకంగా అధికారంలోకి వచ్చాడు, ఈ యొక్క కూటమి విడిపోవటం వల్ల వచ్చిన అతని ప్లస్లను ఏ రకంగా వచ్చిన తర్వాత తను ఒక్క అవకాశం అంటే ఎట్లా ఇచ్చారు ప్రజలు సానుభూతితో, అతను ఊహించినటువంటి మెజారిటీ ఇచ్చిన తర్వాత ఎవరైనా సరే ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. ఇంకొక 10-15 సంవత్సరాల పాటు తన అధికారంలో ఉండటానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తారు తప్పితే, అతను మొదటి రోజు అసెంబ్లీలో మీరు మాట్లాడే మాటలు చూస్తే 2019లో గెలిచాం, మనం 2024లో ఎలా గెలవాలి అనేది ఈ రోజు నుంచే మనం ఆలోచించాలని చెప్పాడు. మీరు ఆ రోజు అసెంబ్లీ బయట తీస్తే మీరు చూడండి. 2019 మొదటి రోజు అసెంబ్లీ సెషన్ లో 2024 ఎలక్షన్ల గురించి మాట్లాడాడు. ఓకే, అంటే ఆ వ్యక్తి అధికార దాహం అనేది ఎట్లా ఉంటుంది అనే దానికి ఒక మచ్చు తునక. అది మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి తనకి గెలుపుకి కారకులైన కార్యకర్తల్ని, నాయకుల్ని విస్మరించి ఒక వ్యవస్థ తెచ్చుకున్నాడు. దాన్ని వాలంటరీ వ్యవస్థ. సరే, పై స్థాయిలో ఐపాక్ అని లేకపోతే తన క్వార్టర్ని ఏర్పాటు చేస్తున్నారు. పూర్తిగా పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవరైతే క్రియాశీలకంగా పనిచేస్తారో వాళ్ళకి, ప్రజలకి దూరం అయిపోయాడు. ఏకపక్ష ధోరణులు, నియంతృత్వ పోకడలు మొదలైన తర్వాత రాష్ట్రంలో ప్రజలు మెల్లమెల్లగా ఇతను ఏమిటో అర్థం చేసుకుంటారు. ప్రజల సొమ్ముని ప్రజలకే ఇచ్చి ప్రజల ఓట్లు కొనుక్కోవాలనే కుచితమైన ఆలోచనలో భాగమే సంక్షేమం. మళ్ళీ చెప్పండి. బాగు చేయాలని కాదు, ప్రజలు బాగు చేయాలని కాదు, ప్రజాస్వామ్యం డెఫినేషన్ లాగా చెప్పారు. మళ్ళీ చెప్పండి. ప్రజల సొమ్మునే ప్రజల కోసం ఖర్చు పెడుతూ ప్రజల చేత వారి ఓట్లు తనకు అనుకూలంగా ఎంచుకోవడం. ఓకే, అంటే వారి డబ్బులు వారికి ఇస్తూ
తన పార్టీకి లాభం చేయించుకోవడం. దానికి ఆయన పెట్టిన అందమైన పేరు సంక్షేమం. నేను బటన్ నొక్కటం అన్నాడు. సరే, కొన్నాళ్ళు ప్రజలు కూడా ఆదరించారు. కానీ ఎవరైతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వీధిలో కానీ ఒక ఊరిలో కానీ 10 మందికి మీరు సాయం చేసి 100 మంది ఉంటే 10 మందికి సాయం చేస్తే మిగతా 90 మంది మీకు వ్యతిరేకం అవుతారు. సాయం చేయాలి. అవును, వాస్తవం. సంక్షేమం కూడా అట్లా ఎదురు దెబ్బకు. పైగా ఎవరి సొమ్ము? ప్రజలు కట్టిన పన్నుల సొమ్ము, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సొమ్ము ప్రజల అభివృద్ధి కోసం. దాన్ని నువ్వు కొంతమందికి పంచుతానంటే జనాలు దాన్ని ఆదరించలేదు. సరే, 24 ఎన్నికలు వచ్చినాయి, కూటమి ఏర్పాటు జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇచ్చాడు అవన్నీ ఇప్పుడు మళ్ళీ చెప్పుకోవడం అనవసరం. అవును. కానీ ఏనాడైతే ప్రజలకు దూరం అయ్యాడో, ఏనాడైతే తన కార్యకర్తలకు దూరం అయ్యాడో, ఏనాడైతే తన పార్టీ క్యాడర్కి దూరం అయ్యాడో, పార్టీ నాయకులకు దూరం అయ్యాడో, ఎమ్మెల్యేలకు కూడా అవకాశం ఇవ్వకుండా ఈ 5 సంవత్సరాలు చేశాడు, వాళ్ళందరూ విసిగి తిప్పారు. రైట్. అతను ఎంత ఒకే ఒక ముక్కలో చెప్తాను సార్, అతను ఎంత అహంభావి అంటే 3 రాజధానుల బిల్లు అసెంబ్లీలో పాస్ కాలేదు, అయిన తర్వాత మండలిలో పాస్ కాలేదని మండలిని ఒకే ఒక్క కలం పడుతూ తెల్లారికి రద్దు చేశాడు. ఇప్పుడు 24 తర్వాత అతనికి అదే మండలి ఈ రోజు దిక్కయింది. అదే మండలి గౌరవించట్లా. కరెక్టే మీరు చెప్పింది. అదే మండలి కనీసం ఎంతో కొంత వాళ్ళు వాయిస్ అంటే అందులో కూడా బహుశా శ్రీరామ్ గారు చెప్పాలి. మండలికి వెళ్తారు. చెప్పండి. ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ అతను ఏ రోజు కూడా గౌరవించిన పాప అనుకోలేదు. వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళతో దాన్ని ఏమంటామంటే కలయిక, వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి ఏ రోజు చేయలేదు. కాబట్టి దూరం అయిపోయారు. అతని నియంత్రణతో పోకడ ఏంటి వివరాలు తెలిసింది. ముందు చెల్లి, తర్వాత తల్లి, కుటుంబ సభ్యులు వరుసగా దూరం అవటం, ఆత్మీయులు దూరం అవటం, బంధువులు దూరం అవటం. ఈ రోజు నాయకులు వస్తున్నారంటే అందులో తప్పేముంది? రైట్. రేపు అతను తప్ప ఎవరు మిగలరు. శ్రీరామ్ గారు ఒక సందర్భంలో అసెంబ్లీలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి